జాగ్రత్త జాగ్రత్త. టీ తీసుకోండి. పిల్లలు రాలేదా? వాళ్ళంతా రేపు వస్తారు. వస్తారు కదా? వస్తారు. ఇదిగా బాబు, చక్కెర లేకుండా ఇయ్యమ్మా. ఇందులో చక్కెర వేయలేదు. ఇలా చూడు, నువ్వు త్వరగా కిచెన్ కి వెళ్ళు. మధ్యాహ్నానికి కావాల్సిన వండాలి. టీ తీసుకెళ్ళా. ఇదిగో తీసుకోండి. తీసుకోండి. అరే ఇప్పుడే వస్తున్నారా? లోపలికి రండి. సరే. అయితే నువ్వు పెళ్లికి రావడం లేదా? ఏమండి? ఎవరు? శ్రీధర్. సరే, శ్రీధర్ నేను లోపలికి వెళ్తాను. ఎవరు? మనోనా? వాడి గురించి ఏమీ అడక్కు. వాడికి రేపు పెళ్ళన్న విషయం గుర్తులేదు, ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. నాన్న, మనో మనో, ఈ పిల్లాడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? మనో, ప్రియమైన అమ్మకి నాన్నకి మీరిద్దరూ నన్ను క్షమించండి. నాకు వేరే దారి కనిపించలేదు, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నేను ఇల్లు వదిలేసి వెళ్ళడానికి కారణం ఏంటని నన్ను అడిగితే అది నేను మీకు చెప్పకపోవడమే నాకు మంచిదే. నేను చేస్తున్నది తప్పని నాకు తెలుసు, కానీ నాకు వేరే దారి లేదు. నా గురించి మీరు దిగులు పడకండి. నా సమస్యలన్నీ తీరిపోయాయి అని అనుకున్నప్పుడు నేనే తిరిగి వస్తాను. ఎప్పటికీ ప్రేమతో మీ మన్మోహన్ జీ. మట్టి ముఖం. అవునా అల్లుడు? ఎవడ్రా వాడు? తెలీదు సార్. అయితే ఇక్కడ ఎందుకున్నారా? వాడు నాకు కావాలి. వెళ్ళండి. డబ్బుకి లొంగేదైతే డబ్బు ఇవ్వచ్చు, కానీ తనకి కావలసింది వీడు కదా. దీనికి మీరెవ్వరూ పరిష్కారం చెప్పలేకపోతే నేనొక పరిష్కారం చెప్తాను. ఏంటో చెప్పరా? రాజ్, సోప్ రాజ్. సమస్య ఏంటి? మేము పెద్ద సమస్యలు ఎదుర్కొన్నాం సార్. ఇప్పుడు మీరు మాత్రమే మమ్మల్ని కాపాడగలరు. అంత పెద్ద సమస్య? అవును సార్. సమస్య ఎంత పెద్దదైనా నాకు లెక్కలేదు. ఓ, సమస్య ఎంత పెద్దదైతే అంత రేటు పెరుగుతుంది. అదేం సమస్య కాదు సార్. నాకు కూడా ఏ సమస్య లేదు. అయితే విషయం చెప్పండి. అదేంటంటే ఏంటి? అదేంటంటే సార్. ఏంట్రా సమస్య? ఏం లేదా? సమస్య ఉంది సార్, అదేంటో నేనే చెప్తాను. అయితే చెప్పరా. అదేంటంటే సార్, ఒక అమ్మాయిని పిలవడంతో సమస్య వచ్చింది. అయ్యో వద్దు సార్, అయ్యో వద్దు సార్, వదిలేండి సార్. సార్ 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 వద్దు సార్, నేను చెప్పేది వినండి సార్, ఏం చేయొద్దు సార్. సార్ వద్దు సార్. నేనెవరో తెలుసారా నీకు? ఏరా, నువ్వు ఇరికించిన కేసు నేను సర్చ్ చేయడానికి వచ్చానారా? నీ కంటికి బ్రోకర్లా కనిపిస్తున్నానా? చంపేస్తాను. అయ్యో నేను కావాలని పిలవలేదు సార్. ఏంటే? నేను నా మిత్రుడి కోసమే పిలిపించి తీసుకొచ్చాను. మిత్రుడా? అదొక పెద్ద కథ సార్. ఏది ఏమైనా బ్రోకర్ కథే కదా. మామ చెప్పరా. అదొక కథలోనే కథ సార్. అవును సార్, అవును సార్. ఒక బాధాకరమైన కథ, హృదయాన్ని కరిగించే ఒక శోకమైన కథ సార్. అది వింటే మీకు అర్థం అవుతుంది. అన్నా ఒక్క నిమిషం. ఆ ఇమ్రాన్ వాళ్ళది ఒక గ్రూపు బయట తిరుగుతుంది. ఒక 2 గంటలు అడ్జస్ట్ చేసుకోండి. అంతవరకు నేను ఎక్కడికి వెళ్ళి కూర్చో. కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా. నువ్వు వెళ్ళు. అలా చూడకుండా నీ కథ
చాలా పెద్ద కథ అని కదా చెప్పు. అవును అవును సార్. ఒక 2 గంటల్లో పూర్తవుతుందా? నోరు మూసుకోరా. పూర్తవుతుందా అని అడుగుతున్నా. పూర్తి చేద్దాం సార్. ఆ, అయితే చెప్పరా. కథలో అబద్ధం ఉండకూడదు, నిజం మాత్రమే ఉండాలి. ఇదిగో ఇదే దేవసగాయం లాడ్జ్. ఈ లాడ్జ్ మా బాబాయిదే. ఈ లాడ్జ్కు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటో తెలుసుకోవాలి. పోలీసులు ఒక్కసారి కూడా రైడ్కి రాని సిటీలో ఉన్న ఏకైక లాడ్జ్ ఇదే. అందుకు ఒక కారణం కూడా ఉంది. దేవుడా, ఓ 10 మందిని పంపవయ్యా, లేదంటే నేను అడుక్కు తినాలి. నువ్వేంట్రా పొద్దున్నే రెడీ అయిపోయి వచ్చేసావు? ఎక్కడికి నా బయటకు హలో, నోటికి బూతులు వస్తాయి. నీకు ఎన్నిసార్లు చెప్పాను పైన రేఖ మార్చమని. నిన్న పడిన వర్షానికి మొత్తం తడిసిపోయాను. కారణంగా అయినా నువ్వు స్నానం చేసావుగా సుమేష్. సుమేష్ కాదు, సుస్మేష్. అదే ముఖ్యం. ఇప్పుడు కప్పే కదా, వేయించేస్తా. ఈ రోజు వచ్చే బిజినెస్ ని ఎవ్వడు ఆపలేడు. ఆ తర్వాత మనం కప్పులు మార్చుకోవచ్చు, కప్పులు తెచ్చుకోవచ్చు. ఆఫ్ చేస్తే మీకే మంచిది, లేకపోతే బ్యాగ్ తీసుకొని నేను వెళ్ళిపోతాను. అయ్యో, సరిగ్గా అర్జిస్తున్నాను గర్వంతో మాట్లాడుతున్నాడు. పైకి రాని వెధవ. ఎవరు? రండి. సార్, రూమ్ ఉందా? ఉంది. ఈవిడెవరు? తను ఎవరైతే నీకేంటి? నీకు కావాల్సింది 70గా? తప్పుడు మార్గంలో వెళ్ళడమే మీ ఉద్దేశం అయితే ఇప్పుడు మేము ఒక వ్యక్తితో మాట్లాడాలి. నాకు చాలా బాగా నచ్చింది. రమ్మని చెప్పారు. ఎవరిని? ఇప్పుడు మీరు చూసిన వ్యక్తే మంచివారు, నాశనమైపోయిన వారు నా బాబాయ్ వర్గీస్. ఇలాంటి వాళ్ళని రెచ్చగొట్టే కొంతమంది పొరంబొక్కులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన చెప్పింది మా గురించే. నేను ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ షీబు. వీడు ప్రొఫెషనల్ కానీ స్టిల్ ఫోటోగ్రాఫర్ బాలు. అదంతా సరే గాని పెళ్లి వీడియో సరిగ్గా ఉండాలి. అదరగొట్టేద్దాం. బాహుబలి కన్నా అదిరిపోవాలి. అదంతా సరే గాని వాడెవడు? ఓ, మీ ఓనరా? వీడొక లైట్ బాయ్. ఈ పందిగాడికి అన్ని చోట్ల ఇదే అలవాటైపోయింది. చేతిలో చిల్లరుంటే భూమి మీద అక్కడ. ఆ అమ్మాయిని మీరు చెల్లెల్లా చూస్తే బాగుంటుంది. ఓకేనా? ఆ విషయమే నేను నీకు చెప్తున్నాను. ఉంటా, నీ పని చెప్తాను. రే మామ, రారా, ఆకలేస్తోంది. అది కాదురా. ఏంట్రా? ఆ అమ్మాయి ఉంది కదా, ఆ, తను నా ఫిగర్ అన్నా. ఏంట్రా బాగుతున్నావు? సూపర్గా ఉందే. అయ్యో బాబోయ్. వెళ్దామా? పిచ్చి కుక్కలు వెంట పడుతున్నాయి. ఏ అమ్మాయిని చూసినా ఇలాగే జరుగుతోంది. ఆ రోజు నుంచి తిండి నిద్ర ఏమీ లేకుండా తన వెంటే తిరుగుతున్నానరా. అందుకే నీతో చెప్తున్నాను మావా, తను నీ చెల్లెలన్నా ప్లీజ్. అదే నేను నీకు చెప్తున్నాను. ఇక నుంచి తన చెల్లెల్లా చూసుకో. ఏమన్నా అంటే ఏమిటంటే బాగా తీగా ఉన్నాయా? ఉంది. పొల్లాచి కొబ్బరి బొండం ఇది. అవునా?
అంతేగా? తను నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ అని చెప్పలేదు కదా? అది కాదురా. అన్నా నువ్వు చూస్తూ ఉంటే అమ్మాయి నాకే పడుతుంది, ఓకేనా? ఆ పాకెట్ నాదై ఉంటుంది. అయ్యే ఏంటి మామ ఇలా మాట్లాడుతున్నా? ఓసారి చెప్తే అర్థం కదా నీకు? ఇలా చూడండి, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ఇంటి అద్దెచ్చి 3-4 నెలలైంది. ఈ నెల కూడా ఇవ్వలేదంటే తన్ని తరిమేస్తారు. బాబాయ్ నాలా కాదు, ఆయన ఊరినే అమ్మే రకం. ముందు దానికి ఒక ఉపాయం ఆలోచించండి, ఆ తర్వాత ఆలోచిద్దాం పెళ్లి ఫస్ట్ నైట్ గురించి. అదేంటన్నా ఏదో చిరాగ్గా మాట్లాడుతున్నావేంటి? నీకు మా పరిస్థితి బాగా తెలుసు కదా. ఏదో ఒక రోజు మొత్తం మారుతుందన్నా. నువ్వు తప్ప మాకింకెవరున్నారు? నీ బాబే కదా, ఏదో ఒకటి చెప్పి అడ్జస్ట్ చెయ్యి. మా బాబాయ్ని అడ్జస్ట్ చేయడం కష్టం. ఇంకొక దారుంది. ముఖేష్, నాకే దారి దొరకకపోతే నేనేం చేయాలో అర్థం కావడం లేదు. ఇందులో నీకే సమస్య రాదు, కాకపోతే దానికోసం నువ్వు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అందుకు నేను ఇప్పుడు ఏం చేయాలి? రేయ్, మా లాడ్జిలో ఉంటుంది ఇప్పుడు సినిమా వాళ్ళు. ఆ విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదు. వాళ్ళ మారు వేషంలో ఉంటున్నారు. వాళ్ళ సినిమాకి లొకేషన్ మా లాడ్జే. నువ్వు వాళ్ళకి చిన్న పనులు చేసి పెట్టు. అప్పుడు నువ్వు వాళ్ళ దృష్టిలో పడతావు, ఒక గౌరవం వస్తుంది. నువ్వు ఎప్పుడు వాళ్ళతో పాటే ఉండు, అర్థమైందా? ఆ తర్వాత నీకు అంత జాక్పాటే ముఖేష్. ఆ తర్వాత నువ్వెవరో తెలుసా? ఎవరు? తెలుగు సినిమాలో కొత్త ముఖేష్వి నువ్వే. ముఖేషా? ಬೆರೆಸುತ್ತ ಮನಸ್ಸು ನನ್ನನ್ನು ಕುಣಿತು ಇದೆಯಾಸೆ ಹೂವಾಗಿಸು. రే ముఖేష్, ఏం ఆలోచిస్తున్నావు? అది ముఖేష్ లా నేను ఎలా అవ్వాలో కళ్ళకంటున్నాను. ఎలా ఉంది? ఒక రజనీ లాగానో లేక కమల్ లాగానో? పోరా, వాళ్ళెవరొద్దు, ముఖేషే బాగుంటుంది. అప్పుడే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, చాలా గొప్పవాడే అవుతావు. సరే అదంతా వదిలి మ్యాటర్కి వద్దాం. ఇదిగో ఇతనే వరల్డ్ ఫేమస్ కెమెరామెన్ మొహమ్మద్ షిబు. ఇకపోతే ఇతనే ప్రముఖ డైరెక్టర్ బాలు. అదిగో అతనే దిగులు పడని కోటీశ్వరుడు నెల్లూరు మణి. అదేంటి దిగులు పడని? అదేంటంటే నాకు బోర్డు ఆస్తుంది కదా, అంతేకాకుండా 3 బోర్డు చెట్లు ఉన్నాయి. అలా కాదు, సారుకున్న చెట్టులు బోటుల గురించి మాకు బాగా తెలుసు అంటున్నాం. అవును, ఈ అబ్బాయికి ఒక ఛాన్స్ ఇస్తే పోలా? కెమెరామ్యాన్, తన లుక్ ఒకసారి చూడండి. కెమెరామెన్ ఎలా ఉన్నాడేంటి? ఛాన్సే లేదు. సూపర్. అతను నా ఫిగరు. ముయ్యరా, నేను ఫిక్స్ చేసుకున్నాను, నా ఇల్లాలు తనేరా. అన్నా నిన్ను ఆ టైప్ కాదు. నిన్ను నువ్వంటే నాకిష్టం, నువ్వే సర్వస్వం. ఏంటి మామా ఎక్కడికి వెళ్తున్నావు? నిన్న కల్లో నా తల్లి వచ్చింది. ఏంటి తల్ల? ఆ తల్లి కాదురా, తల్లి ఆది పరాశక్తి. కొద్ది రోజుగా గుడికి వెళ్ళడం లేదు కదా, అందుకే ఆ తల్లికి కోపం వచ్చింది. అందుకే ఆవిడ శాంతపరుద్దామని గుడికి వెళ్తున్నారు. నిజం చెప్పు, నీ అమ్మోరు తల్లి తనే కదా? అవునరా, నీకేంటి సమస్య? ఇప్పటికి 100 సార్లు చెప్పాను తను నా ఫిగర్ అని. ఏమిటి? 100 సార్లు చెప్పాను. పోరారే, తను నాలెవరో. నీకు విషయం తెలుసా? నేను కూడా కలగన్నాను. ఏమిటి? మా ఇద్దరికి పెళ్ళయి పిల్ల కూడా పుట్టేసింది. బిడ్డ పేరేంటో తెలుసా? ఏమిటి? షిబు. షిబుదా? పేరు బానే ఉంది, కానీ ఆ బిడ్డకు తండ్రి నేనే అయి ఉంటాను. ఈ కథ ఇంకెవరికైనా వెళ్ళి చెప్పు. చెప్తాను రా. అయ్యయ్యో, ఏంట్రా ఇదే? చిత్తకార్తిలో కుక్కలు గొడవ పడినట్టు. వీడితో చాలా సార్లు చెప్పాను, లేకపోతే నాకు జీవితమే లేదని. అయితే నువ్వు చావడానికి రెడీ అయిపో, తను నాకే సొంతం. ఒంటరిగా చావన్లే, నిన్ను కూడా కలిపి చంపేస్తాను. చూస్తావా? ముందు ఆపండ్రా. మరేంటి నువ్వు చెప్పరా? అంత తెలివి నాకుంటే బాబాయ్కి బానిసగా ఎందుకుంటాన్రా? దీనికొక్కడున్నాడు. అవును, ఆయన చెప్పిన సమస్యను తీర్చేది నేను మాత్రమే. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఏంటండి ఈ పొగ? పొగే సమస్య అయితే భయపడక్కర్లేదు, స్వామికి చిన్న బిల్డప్ అంతే. స్వామి కాదు, ప్రొఫెసర్. ప్రొఫెసర్ ట్రౌజర్. ఓ క్షమించండి, చెప్పండి అసలు సమస్య ఏంటి? నా జీవితంలో శక్తి లేకుండా పోయింది వైద్యులు గారు. అదే సమస్య? దానికో మార్గం ఉంది. ఇదిగో ఇదే పిచ్చుకుల లేహ్యం. ఇది తింటే సరైపోతుందా? దీన్ని ఒక్కసారి తిన్నారంటే మీకు బాగా లెగుస్తుంది. అదెలా? కాదో ఏంటి? మిమ్మల్ని అనలేదు, వ్యాధి గురించి అన్నాను. ఇది మొదటిసారి తిన్నప్పుడు మీ నిద్రని చెడగొడుతుంది. ఆ తర్వాత మీరు ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా ఉంటారు, ఒక పిచ్చివాడిలాగా. అవును,
ఒక కామ పిచ్చోళ్లాగా. ఇది తింటే రాత్రి గుర్రం నడపొచ్చంటారా? ఈ సంజయ్ దగ్గరికి వచ్చారు కదా, ఇక సందేహమే వద్దు. నాకు సరైపోయిందంటే మిమ్మల్ని కలవడానికి తప్పకుండా వస్తాను. త్వరగానే నయమవుతుంది. ఇక మీ జీవితం వెలుతురుతో నిండిపోతుంది. అనా ఒక నిమిషం. ఏంటి బాబు? ప్రొఫెసర్ గారు మీ భార్య నెంబర్ తీసుకురమ్మన్నారు. దేనికి? మీకు కాల్ చేసి లైన్ వెళ్ళకపోతే ఆవిడికి కాల్ చేయొచ్చు కదా. చూడు, నా పెళ్ళాం వెనకాల నేనొక్కడనే పిచ్చోళ్ళలా తిరుగుతున్నాను. నీకా తిప్పలొద్దు, సరేనా? నీకు అసలు నయం కానే కాదురా. మీరు ఈ మూలశంక గురించి విన్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా సినిమా వాళ్ళు, అదేవిధంగా పేరు పొందిన 100 మంది వాళ్ళకి మూలం నేను ఒక్క రాత్రిలో తీసేశాననుకోండి. అది తీసింది ఈ ప్రొఫెసర్ సంజయే. అందువల్ల ఈ సమస్యకు నేను మీకు సూపర్ స్టార్ లైన్లో ఉన్నారెడ్డి పూలు పీకినట్టుగా పీకి పారేస్తాను. ప్రొఫెసర్ ఇంత గొప్పవారని తెలుసుకోలేకపోయాను. ఓ. ఇప్పుడే నాకు బాగా తెలిసింది. ఇలా చూడండి ప్రొఫెసర్ గారు, ఊరికే డైలాగులు చెప్పకుండా నా సమస్యకు ఓ పరిష్కారం చెప్పండి. నేను చెప్తాను. అది సరే, నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడికి అద్దె కోసం వచ్చాను బాబాయ్. ఓ. వీళ్ళు ఏదేదో కారణాలు చెప్తున్నారు. మర్యాదగా అద్దె ఇవ్వకపోతే మా బాబాయ్ ఏం చేస్తాడో తెలియదు. ఇదే మీ బాబాయ్ గుణం. నువ్వు ముందు బయలుదేరు. నన్నే కొడతావా? చూడండి బాబులు, వెళ్ళి అద్దె తీసుకురండి. సార్, ఓ 2 రోజులు టైం ఇచ్చారంటే. కుదరదు తమ్ముళ్ళు, అది కట్టకపోతే ఈ క్షణమే బయటికి వెళ్ళిపోవాలి. అన్నయ్య మీరు నా ముద్దుల అన్నయ్య, సొంత అన్నయ్యలానే కదా చూస్తున్నా. అన్నయ్య గిన్నయ్య అంటూ వెళ్ళి ముందు అద్దె తీసుకురా. వెళ్ళి డబ్బులు తీసుకురండి. ఎందుకురా ఇలా చేస్తున్నారు? అద్దె నెల సరిగ్గా ఇవ్వాలి కదా. వాళ్ళు ఇస్తారన్న, భయపడకండి. వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తాను. వీళ్ళు 2 నెలలు అద్దె ఇవ్వలేదు. అలాగా? నువ్వు 4 నెలలు ఇవ్వాలి. అవునన్నా. సన్నాసి డాక్టర్ అని బోర్డు పెట్టుకుని. డాక్టర్ కాదు, ప్రొఫెసర్. ఏదో ఒకటి. నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉన్నాయా? లేదుగా. 2 రోజుల్లో డబ్బు రాగానే ఇచ్చేస్తామండి. 2 రోజుల్లో డబ్బులు నా చేతికి రాలేదు అంటే ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు డాక్టర్ అద్దె. అదంతా ఒక విషయమా? అయితే ఇప్పుడే ఇచ్చేసి కదా. ఓ, నేను 2-3 రోజుల్లో రెడీ చేసేస్తా. అయ్యయ్యో, అంత కష్టపడొద్దు మీరు. అలాగా? అవసరం నాదే కదా. అలాగే. నేను దానికో దారి కనిపెట్టా. సూపరు. తమ్ముడు, లోపలికి రా. ఇతని పేరు రాజా. నన్ను కలవడానికి వచ్చారా? అయ్యో, రాజా కదన్నా, రాజీవ్. అదేమీ ఇప్పుడు సమస్య కాదు. తర్వాత నేను చెప్పినట్టుగా ఈ రోజు నుంచి ఇతను ఇక్కడే ఉంటాడు. అదంతా కుదరదు. ఇక్కడ మంత్రతంత్రాలు జరుగుతుంటాయి. ఇంకొకళ్ళు వస్తే దేవుడు ఒప్పుకోడుగా. ఓ, అయితే కుదరదా? కుదరదు. చాలా కష్టం కదా. అవునవును, అంతే. అయితే నువ్వు ఖాళీ చేయి. ఖాళీ చేయాలా? ఏంటి రే సన్నాసి? అన్నా, ఈ మంత్రతంత్రాల మధ్యలో దేవుడు ఎందుకు కోపడతారు చెప్పండి. అందులో ఈ అబ్బాయి గురించి అదే నేను చెప్పడానికి వచ్చాను కదరా. నీ ముష్టి శాపం రాకూడదనే బయటికి పంపలేదు. ఇక్కడ మర్యాదగా ప్రవర్తించాలి, సరే? అన్న చెప్పితే ఓకే. మరి ఇప్పుడు నీకు ఓకే కదా రాజా? అన్నా పిలుస్తున్నాడు. నా థింగ్స్ ని ఎక్కడ పెట్టమంటారు? నా మీద పెట్టు. ఏంటన్నా మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? ఒకవేళ మర్యాద లేకుండా మాట్లాడితే? ఓహో, అయితే మేము అలా మాట్లాడాల్సి ఉంటుంది. అయితే నేను మాట్లాడను. మంచి మర్యాదగా మాట్లాడితే చాలు. మనం అందరం ఫ్రెండ్స్ లాగా, ఒక తల్లి బిడ్డల్లాగా, ఏ సమస్య లేకుండా ఉందాం. బాబు, నీ థింగ్స్ అక్కడ పెట్టు. ప్రొఫెసర్, ఏంటి మా సమస్యకి పరిష్కారం? ఇప్పుడు మీ విషయం. అది ఒక సమస్య కాదు. తనకి ఎవరు నచ్చారో ముందు మనం చూడాలి. ఆ పిల్ల మనసులో ఎవరున్నారో చూడాలి. ఆ తర్వాత మీ ఇష్టాన్ని తనకు చెప్పాలి. తనకి ఎవరు నచ్చితే వాళ్ళు లవ్ చేయండి. సర్లే గాని ఇప్పుడు చెప్పిన ఐడియా ఎలా ఉంది? చంపేసిందే మావా, ఒక పిల్లని చూసా మావా, నన్ను చంపేసిందే మావా, తన కళ్ళల్లో నువ్వేగా చెప్పావు ఈరోజు తన గుడికి వస్తుందని? అవునరా, ఈ పాటికి వచ్చి ఉండాలి. ఇంకా రాలేదేంటి? ఎవడ్రా మీరు ఎదురు చూస్తున్న అమ్మాయి వెళ్ళిపోయిందా? నువ్వా? నీకు ఇక్కడేం పని? చెప్పరా. అదేంటది? ఈ మహేష్ ఎవరిని ప్రేమించకూడదని రూల్ ఉందా ఏంటి? ఏడ్సావులే. ఎవరిని సార్ ప్రేమించబోతున్నారు? మీరు ఏ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారు? ఆ అమ్మాయి. నీ ఎంకమ్మ. రే, నువ్వు మాట చెడగొట్టాలని చూసావో? ఇలా చూడు తమ్ముడు, నేను ఈ ఆటలో దిగుతాను, గురి చూసి కొట్టి పడేసేలా చేస్తాను. రేయ్, ఇలా చూడు, ఎవడైనా బరిలోకి దిగచ్చు, కానీ గెలవడానికి అందం కావాలరా. అందం రాని చూద్దాం ఎవరికి అందం ఉందో తెలుసు. చూద్దాం.
శివ అన్నా, ఆ? శివ అన్నా, నేనే. హాయ్. మట్టి మొహం నేనే. ఎంత కష్టపడి నిన్ను దూరంగా వదిలేసి వచ్చాం. మళ్ళీ ఎలా తిరిగి వచ్చావురా? నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపో. నేను ఆగను. నువ్వు పోరా. నన్ను చంపేస్తున్నాడే. ఆటో ఆటో, సిటీ జంక్షన్ దగ్గరికి వెళ్తావా? వెళ్దాం. ఎంత? 100 రూపాయలు. 100 రూపాయల? 80 రూపాయలు ఓకేనా? 85 రాదు. 90 ఎక్కువ. నేనేం పాపం చేశాను రా? టీ కావాలా? తిను తిను, అది నంచుకుని తిను. పాపం కదా. ఇంకో 2 చెప్పమంటావా తమ్ముడు? ముందు తిని తర్వాత తీసుకుంటా. కావాలంటే వాడే అడుగుతాడు. అది సరే గాని నువ్వే పని మీద ఈ ఊరికొచ్చావు? శుభవాణం చూద్దామని. ఎందుకురా? ఊరికే శుభవాణం ఒకసారి కలిసి వెళ్దాం. ఆ మాయకుడు. తిను, మొహమాట పడకుండా కడుపు నిండా తిను. సరే, నేను ఇక్కడున్నట్టు నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పలేదన్నా. మరి మీరే నాకు చెప్పారు. నేనా? ఎప్పుడు చెప్పాను? మీకు నిమ్మి డాక్టర్ తెలుసు కదా. ఏ నిమ్మి? నిమ్మి డాక్టర్ అదేవరు? ఫేస్బుక్ లో ఉన్నారు కదా. ఫేస్బుక్. అదెలా నీకు తెలుసు? నిమ్మి నేనే. అయితే ఫేస్బుక్ ద్వారా నా జీవితాన్ని చెడగొట్టడానికి వచ్చావా? సరే, ఈ రోజే నువ్వు ఊరికి వెళ్ళిపోతావుగా? ఎందుకు మరి? నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని ఇంప్రెస్ చేశాకే ఇక్కడి నుంచి వెళ్తాను. కానీ చాలా సంతోషంగా ఉంటారు. చచ్చాం. తిప్పింది చాలు, తాగు. మీరు తాగుతాను. రే మావా, అసలు సమస్య ఏంటో చెప్పరా? ఆ చికెన్ పప్స్ కూడా ఏం సమస్య? అక్కడున్నాడే ఆ మట్టి మొహం, వాడొక శని, ఏళ్ళనాటి శని. వాడిని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపిస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను. అలాగా? అవును, అదొక పెద్ద కథరా. ఇదిగో ఒకడు ఎత్తుకెళ్తోంది, అది నేనే. అక్కడ జరుగుతోంది వాళ్ళ ఇంట్లో ఫంక్షనే. సరే గాని బిడ్డ పేరేంటి? మన్మోహన్. ఇనిషియల్ జీ. మట్టి మొహం. ఎస్ మ్యామ్. అయ్యో మట్టి మొహం. మట్టి మొహం మంచి పేరు. బెస్ట్ స్టోరీ. తర్వాత ఏమైంది? తర్వాత ఎందుకురా బాధపడుతున్నావు? నన్నందరూ గేలి చేస్తున్నారు. ఎందుకని? నా పేరుతో. ఏం పేర్రా? మన్మోహన్ జీ. అందరూ నన్ను మట్టి మొహం అని పిలుస్తున్నారు. అలా పిలిచి హేళన చేస్తున్నారు. నా దగ్గర దారండి. మీ అమ్మ పేరేంటి? విజయకళ. విజయకళనా? అయితే జీతో కలిపి విజయాలో ఉన్న వి కూడా కలిపితే మన్మోహన్ జీవి. మన్మోహన్ జీవి. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అవును, నీ పేరేంటి? శిబు. శిబు ఓపి. ఈ కురుక్షేత్ర భూమికి శిబు ఎందుకని వచ్చాడు? మన్మోహన్కి సహాయం చేయడానికా, లేక శిబు మనసులో ఏదైనా ఆలోచన ఉందా? ఏదైనా ఆలోచన ఉందా?
ఏంటి? ఎవరి తను చెప్పు. వీడక్కే. ఓహో, అయితే తమ్ముని కరెక్ట్ చేసి తర్వాత అక్కని కరెక్ట్ చేయాలని ప్లానా? కరెక్ట్ అయిందా లేదా? కోటి మంది కోరుకున్నా నిన్ను మాత్రం ప్రేమిస్తానే, తొలిసారి చూడగానే ఏదోలాగా అయిపోయానే. మన్మథ బాణం వేసేసావే, నీ వెంటే నన్ను తిప్పించావే. మీకు టీ ఏమన్నా కావాలా? వద్దు. పోనీ తినటానికి ఏదైనా? వద్దన్నానుగా. అలా అనకండి. కావాలంటే మీకు పెళ్లి చేయించనా? అయ్యో నాన్న, మంజు మంజు వాళ్ళ నాన్న. సరే, తర్వాత ఏమైంది చెప్పు. రామ్మా, ఇక్కడ పెట్టమ్మా. అన్నా, ఇంకో పరోటా. ఇంకో పరోటానా? రేయ్ లేచిపోరా. ఎందుకన్నా, ఏమైంది? ఏమైందా? నీకు నాకు ఏమిట్రా సంబంధం? అంతా ముగిసిపోయింది కదా. మీ అక్కనే ఇంకొకటి పెళ్లి చేసుకోబోతున్నాడు కదా. ఇప్పుడు అదే ప్రాబ్లమా? లేకపోతే తిండిపోతు. నీకిది మామూలు విషయం కావచ్చు. కొంచెం నెమ్మదిగా మాట్లాడండి, ఎవరికైనా వినిపిస్తుందేమో. అన్నిటికీ ఒక దారి ఉంటుంది. ఏమిటది? మీరిద్దరూ పారిపోతే? లేచిపోవాలా? ఎక్కడికి? మీరు అక్కను తీసుకొని ఎక్కడికైనా పారిపోండి. ఓ ఊటీకో లేదా కొడైకెనాల్కో. అప్పుడు అక్క పరువు అంతా పోతుంది. మా అక్క పరువు పోవడానికి కారణం మీరే అని తెలిస్తే అప్పుడు మా నాన్న అక్కని మీకే ఇచ్చి పెళ్లి చేస్తారు. ఐడియా అదిరిందా? ఒకటి కదరా, 3 పరోటాలు తినరా, తిను. ఎప్పుడైనా నా గురించి అర్థం చేసుకున్నారు. పర్లేదులే, సంతోషం. నేను తను రేపే లేచిపోతాం. నేను వస్తాను. నువ్వెందుకురా? హెల్ప్గా ఉంటాను. అన్నా, చూడు. ఒకటి ఫోన్ రింగ్ అవుతుంది, చూసుకో. ఈ టైంలో నువ్వు మాట్లాడకుండా ఉండు. హలో, నీ ఫిగర్ తీసుకుని ఊటికి వెళ్తావా? అది నీకెలా తెలుసు? నేను ఫేస్బుక్ లో చూసాను. ఏమిటి? ఏమైంది? నాన్న వచ్చేసారు. ఏమైందిరా? రండి నాన్న. అక్కడ చూడవే, మీ నాన్న చూడు. ఆ తర్వాత ఏమైంది? రే మట్టి, ఇలా పట్టుకురా. నువ్వు నాతో ఉండడం నాకు ఇష్టమే, కానీ నా పరిస్థితి చాలా దారుణంగా ఉందిరా. ఏం పరిస్థితి? దారుణమైన పరిస్థితి. నా పరిస్థితి చెప్పినా నీకు అర్థం కాదురా. దయచేసి వెళ్ళిపోరా ప్లీజ్. నాకు తెలియకుండా ఏం ప్రాబ్లంలో ఉన్నారు?
ఆ నైట్ చూడండి. మీరు నాకు చెప్పాల్సిందే. అదేం కాదురా, ఇప్పుడు నాకు వచ్చే సంపాదనతో నిన్ను సవ్యంగా చూసుకోవడం కుదరదురా. అంతేనా? డబ్బులు నేను ఇస్తాను. అయితే నీ దగ్గర డబ్బులున్నాయా? పాపం రా. రేయ్, నువ్వు అనుకుంటున్నట్టు 500 1000తో తీరిపోయే సమస్య కాదురా నాది. 100 1000 కాదు. మరి నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. చూడండి. అలా వాడి డబ్బుతో మా పార్టీ ఆ రోజు మొదలు పెట్టాం. బాటిల్ ఓపెన్ చేసేకూడదే, వెంటనే కార్డ్ వేసేస్తారే. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని. అది చదివి ఎవడైనా మారాడా చెప్పు? ఒక్కడు కూడా మారలేదు. నేను ఒకసారి మారదామని ప్రయత్నించాను. మరెందుకు మారలేదు? ఏం చెప్పమంటావు లేరా బాలు, ఇలాంటివి చదివి మారిపోదాం అనుకున్నాను. ఇంకెప్పుడు తాగకూడదు అనుకున్నాను. మరుసటి రోజు పొద్దున్నే మా నాన్న చివరి వరకు ఆయన ఒక్క చుక్క కూడా తాకుండా పైకి వెళ్ళిపోయారు. ఆ శాపం నుండి నేను బయట పడగలనా కెప్టెన్? డాక్టర్ కాదు, ప్రొఫెసర్. ఈయనొక్కడు. ఇదంతా ఆలోచిస్తే నిజంగా నా వల్ల కావడం లేదు. తర్వాత ఏమైంది? ఆ రోజు షాప్ లీవ్. ఒకే ఒక క్వార్టర్ కోసం అందరి కాళ్ళ మీద పడ్డాను. ఒక్కడి చెప్పనా, ఒక్కడికి కూడా విశ్వాసం లేదురా. దీనంతటికీ కారణం ఆ రోజు షాప్ లీవ్ అవడం వల్లే. వైన్ షాప్కి లీవ్ ఇవ్వకుండా పోరాడాలి. వీడి నీచమైన కథ విని నువ్వేడుస్తావేంట్రా? రే, వీడొక మెంటల్ రా. నేనేమి అందుకు ఏడవడం లేదు. నువ్వు నాకు పెళ్లి చేస్తుంటే నేను పారిపోయి వచ్చేసాను. ఎందుకురా? ఏమైంది? నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నిన్ను పెళ్లి చేసుకోమనే కదరా చెప్పారు. వాళ్ళు నిన్ను విషం తాగమని లేదుగా? విషం తాగమన్నప్పుడు తాగేసేవాడిని, కానీ ఈ పెళ్లి అనేది అదొకటి నా వల్ల కాదు. ఎందుకురా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదు. మరి నీకేంట్రా సమస్య? అంటే అది ఏంటది? ఇది సార్, నా పేరు మన్నుముంజి. వెరీ గుడ్, నైస్ నేమ్. చెప్పండి మట్టి మనిషి, నీ సమస్య ఏమిటి? సార్, మన్ముంజి కాదు, మన్మోహన్ జీ. ఓహోహోహో, సారీ సారీ సారీ. చెప్పు, ఇప్పుడు నీ సమస్య ఏమిటి? సార్, వచ్చే నెల 5వ తారీఖు నాకు పెళ్లి సార్. వెరీ గుడ్, కార్డు ఇవ్వండి. టైం ఉంటే తప్పకుండా వస్తా. నేను అందుకు రాలేదు సార్. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. నో 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 గిఫ్ట్, నో మనీ. అది కాదు సార్, నాకు ప్రాబ్లం ఉంది. సంకోచించకు, చెప్పు. అంటే అది డాక్టర్, నాకు అమ్మాయిలంటేనే భయం. అది నీకు మాత్రమే కాదయ్యా, ఈ ప్రపంచంలో ఉండే మగవాళ్ళందరికీ కూడా ఆ భయం ఉంటుంది. అది ప్రకృతి లీల నాన్న. కానీ ఇదేమి మీరు అనుకుంటున్నట్టు కాదు డాక్టర్. నేను మీతో ఒక విషయం చెప్పాలి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏమైంది? అంటే ఈ భయం ప్రేమించిన వాళ్ళ దగ్గర మాత్రమేనా, లేక అందరి దగ్గర ఉందా? అంటే అది ప్రేమ పేరుతోనో సెక్స్ పేరుతోనో అమ్మాయి నా దగ్గరికి వస్తే ఇలా జరుగుతుంది డాక్టర్. అప్పుడప్పుడు నాకు నాకు చనిపోవాలనిపిస్తుంది. ఏమంటున్నావురా? కాబట్టి మీరే నాకు హెల్ప్ చేయాలి డాక్టర్. నేనా? వచ్చే నెల 5వ తారీఖు నాకు పెళ్లి. ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్. ఇంతే కదా, నువ్వేం దిగులు పడకు, నేను డీల్ చేస్తా. డోంట్ వర్రీ మ్యాన్. మరైతే వచ్చే నెల నా పెళ్లిలోగా నాకు నయమైపోతుందా? అలా పగటి కలలు కనకురా, కొంచెం టైం తీసుకుంటుంది. ఎన్నాళ్ళవుతుంది? ఒక్కోసారి 2-3 రోజుల్లో నయమైపోతుంది, ఒక్కోసారి నెల తరబడి అవుతుంది. నన్నే తీసుకో, నాకు 10 ఏళ్లు పట్టింది. అయితే నీది కూడా పత్తి కాయ కదేనా? అంటే చూడడానికి కాయలాగే ఉంటుంది, కానీ పగలు కొడితే పత్తి బయటకు వస్తుంది. అది వదిలేయండి పంతులు, మీరు దారి చెప్పండి. పంతులా? మరి ఇంకేమిటి? అది చాలా సింపుల్. ఈ ఇంగ్లీష్ తెలియని పిల్లలు ఈసు వాసు వేర్ అనే మాటలు విని ముందు బాగా భయపడతారు. కానీ ఇంగ్లీష్ చదివారంటే, ఇంగ్లీష్ కొంచెం నేర్చుకుంటే చాలు, ఆ తర్వాత ఉతికి ఆరేస్తారు. అయితే ఇంగ్లీష్ చదువుకుంటే వీడి సమస్యలన్నీ పోతాయా? ఆలస్యం ఎందుకు, ఇంగ్లీష్ టీచర్ని ఏర్పాటు చేయండి. కుక్కకు పుట్టినోడా, ఇంగ్లీష్ కాదు కదా, అరబీ చదివినా కూడా వీడి సమస్య తీరదు. ఎందుకు అంటే లారీ రోడ్డు మీద వస్తుందనుకో, ఈ డ్రైవింగ్ తెలియని వాళ్ళకి ఈ లారీ రోడ్డు మీద ఎలా వస్తుందా అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ లారీని చూస్తుంటే ఒక భయం కూడా వస్తుంది. అది ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళకి లారీ నడపడం రాదుగా. లారీ డ్రైవర్ తేలిగ్గానే తోలుతుంటాడు. ఆ లారీ లాగానే వీడు కూడా
వీడు డ్రైవింగ్ రానివాడు అనుకోండి. అయితే డ్రైవింగ్ నేర్చుకుంటే ఓకేనా? నాకు తెలిసి ఒక మంచి డ్రైవింగ్ స్కూల్ ఉంది, రేట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ లైసెన్స్ కాదు, ఈ లైసెన్స్. ఆ? ఆ లారీ నడిపే డ్రైవర్ కి ఇది ఎంత సాధారణమైన విషయమో అలాగే అమ్మాయిలు వీడికి సాధారణంగా కనిపించాలి. బాగా వివరించావయ్యా దేవుడా, అద్దరగొట్టేశారు. ఎక్కువ పొగడకండి, ఇదంతా పూర్వజన్మ పుణ్యం. లేదు, ఇదేది వర్కౌట్ ఏమైందిరా? నేను ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను. అంతేకాకుండా ఇవన్నీ మా పేరెంట్స్ కి తెలిస్తే చంపేస్తారు. ఇలా చూడు బాబు, ఇది నీ జీవితంలో ముఖ్యమైన సమస్య. ఈ సమస్యని నువ్వు దాటిపోయావంటే నీ జీవితం బాగుంటుంది. నువ్వేం భయపడకు, ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం. నువ్వు డబ్బు ఇస్తే చాలు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నీకే ప్రమాదం. నా పేరు కోమలన్, అందరూ నన్ను కోమల బాబా అని పిలుస్తారు. చాలా పెద్ద హృదయం ఉన్న వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాను నేను. ఇక్కడ ఎవరికి ఆనందం కావాలి చెప్పండి? నాకే కావాలని చెప్పండి రా ప్లీజ్. ఏంటి గుసగుసలు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాడు. ఆ దోమలన్నీ నేను చూసుకుంటానులే, మీరు ఎవరని చెప్తే చాలు. ఎవరా దోమలు కొట్టేది? వాడే. వీడా? కాదు, నీలన్నకు బండి ఓ, నేర్చుకున్నాడు. ఈ చిట్టి బాల కూడా. మీరేం బాధపడకండి, నేను చూసుకుంటాను. అందుకే బావన నేనున్నాను కదా. దోమ కుట్టడానికి కావలసిన మందు ఈ బ్యాగ్ లో ఉంది. మీరేం టెన్షన్ పడద్దు. ఇదిగోండి, తీసుకోండి. ఎవరు కావాలో చెప్పండి. రంగులు రంగులుగా ఉన్నాయి. రాణి ఉంది, పద్మిని ఉంది, కత్రినా ఉంది, కరీనా కూడా ఉంది, గ్రామ అమ్మాయి ముద్దుగుమ్మ కూడా ఉంది. నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి. నీకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడంలో తప్పే లేదు. నేను మిమ్మల్ని బావా అని పిలుస్తాను. బావా బావా. ఈ అమ్మాయి ఎలా ఉంది? చూడు బాబా, ఏ అమ్మాయినా సమస్య లేదు, కానీ ఒకే ఒక విషయం. ఏంటది? అదేమిటంటే మన ఊరు అమ్మాయి అయి ఉండకూడదు. అయితే మీకు సింధునే బెస్ట్. బాంబే సరుకు మన ఊరికి తీసుకొచ్చారు. సరే అని చెప్పండి. సింధు భయపడద్దు, అది తెలుగు అమ్మాయే. మనకున్న వీక్నెస్ చెప్పి సరి చేయొచ్చు. కానీ అందులో ఒక సమస్య ఉంది. ఏంటి? రేటు కాస్త ఎక్కువ. అదేమీ ప్రాబ్లం కాదు. అదేం పర్వాలేదు. అయితే రూట్ క్లియర్. నేను ఒక నంబర్ ఇస్తాను, మీరెవరన్నా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు నా పేరు చెప్తే చాలు. అప్పుడు తను ఒక నవ్వు నవ్వుతూచోండి. రింగ్ అవుతుంది. హలో హలో అక్క, నా పేరు బాలు. గోపాలన్న ఫోన్ చేయమంటే చేస్తున్నాను. మీ పేరు సింధునేగా? అర్థమైంది. మీరెంతమంది? అయ్యో, మా ఇంట్లో నేను ఒక్కడనేనండి. అయ్యో అది కాదు, మరి ఎంతమంది ఉన్నారో అని అడిగాను. వినిపించిందా? ఎంతమంది ఉన్నావు అడుగు. నలుగురు ఉన్నామని చెప్పు. అంటే నేను, నువ్వు, మనో, బాలు. నేనేమన్నా పాకిస్తాన్ ఉన్నా? 5 అని చెప్పండి. 5 ఏమొద్దు, అనవసరంగా గొడవలు వస్తాయి. నోరు మూసుకో. తను భయపడి రాదు. నిన్ను చంపేస్తాను. వద్దు, ఒకరేం చెప్పి పిలుద్దాం. వీడి పేరు మాత్రం సూపర్ మావా. ఒకడేం చెప్పు. ప్లీజ్, నీకు సాయం కన్నా వస్తాను. నోరు మీరా. హలో, ఏంటి కట్ అయింది? అక్క, అదేంటంటే ఇక్కడ సిగ్నల్ వీక్, అందుకే కట్ అయింది. సరే, తర్వాత మీరెంతమంది ఉన్నారు? ఒకడే, మీరే భయపడకండి, ఒకడు మాత్రమే. ఎవర్రా ఇది? ఏక మినిట్, ఇప్పుడే వస్తానా? హలో, మేము తనకి కాల్ చేసాం. నువ్వు ఒక పని చెయ్యి, రేపు వెళ్ళి చూడు, సరేనా? సరే అన్న. అంతా సక్రమంగా జరుగుతుంది. బండిని సరిగ్గా తోలండి, సరేనా? ఓకే అన్న. కష్టపడకుండా అన్నీ అయిపోవాలంటే వీళ్ళకి. ఈ ఎక్క వస్తుందా? వాళ్ళ అమ్మే దొరుకుతుంది. కావాలా? అయితే తెలుగులో ఉంటారా? లేదురా, బెంగాలీ. కొట్టానంటే నిన్ను బతకనివ్వట్లేదు నా కొడుకులు. సావ కొడుతున్నారు, వీళ్ళు ఒకటి తగలెడుతున్నారు. ఒకటి వితౌట్ తీసుకొచ్చాను, ఇది నాకు. టైం ఇప్పుడు 10 అయింది. తను ఇక్కడికి వస్తానంది. అయ్యయ్యో, ఇందులో కొంచెం కూడా చక్కెర లేదు. ఇక్కడ షుగర్ వేయని టీనే టీ అంటారు. ఆ విషయం నాకు తెలియదే. మామా, అలా చూడు మామా, అది మన పాత ఫిగరు. ఈ రోజు ఇంకొకటితో వచ్చింది. ఈ రోజు వీడు దొరికినట్టున్నాడు. ఏ అమ్మాయికుడు దీన్ని చేసుకుంటాడో తెలీదు, బలైపోతాడు దీనికి. అరేచ్చా, ఎందుకు మీరు ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడతారు? అమ్మాయి అయినప్పటికీ అందరినీ ప్రేమించే మనసిచ్చాడుగా దేవుడు. దానికి ఓ భాగ్యం కావాలి, నాకు అదృష్టం లేదు. రే బావా, ఒక్కసారి అలా చూడండి, త్వరగా చూడండి. పార్టీ వచ్చినప్పుడు తనతో కలిపి చూసిందనుకో, పెద్ద సమస్య వచ్చేస్తుంది. దాక్కోండి. రే, తనకు నువ్వు ఎవరో తెలియదు, నువ్వు దాక్కుంటున్నావు. ముద్దు వెదవా, నిన్ను చంపేస్తాను. రే, ఇప్పుడు ఏం చేయాలరా? రే, ఇటువైపే వస్తుందిరా. హలో, హాయ్.
హాయ్. ఈ మధ్య మీరెవరు గుళ్ళో కనపడ్డం లేదు. అంటే వీడి బామ్మ చనిపోయింది, ఇంకా దినం అవ్వలేదు, అందుకే. రేయ్, ఆ విషయం నాకు చెప్పలేదు. ఇంత పెద్ద విషయం జరిగితే నాకు ఒక్క విషయం కూడా మీరు చెప్పలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? లేదు, ఏంటి ఇక్కడ? మేము ఇక్కడికి ఓ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాం. గర్ల్ ఫ్రెండా? అయ్యో లేదండి, ఆ అబ్బాయే. ఎనీవేస్, ఇన్నాళ్ళు మనం చూసుకున్న పరిచయం చేసుకోలేదు. నా పేరు శిబు, పాపులర్ వీడియోగ్రాఫర్ని. ఆహా, నెక్స్ట్ సినిమా కూడా చేయబోతున్నాను. అలాగా? నేను చెప్తాను. వీడు నా అసిస్టెంట్ లైట్ బాయ్. ఓ, వీడి పేరు ఓకే. బాలు. వీడు నా సెకండ్ అసిస్టెంట్. వీడు కూడా లైట్ బాయ్. మామూలు లైట్ బాయ్ కాను, ఇంకా? ఎంతో ఫేమస్ అయిన లైట్ బాయ్. ఓకే. తను లేకపోయినప్పటికీ నేను షూటింగ్లు చేయగలను. కానీ నేను లేకుండా వీడి వర్క్ వెళ్ళడు. అలాగా? అవును. ఆ తర్వాత వీడున్నాడే. ఏయ్, ఆగాగు, నేనే చెప్పుకుంటాను. ఆ, మై నేమ్ ఇస్ బిజీ లూకోస్. అంటే నేను ప్రముఖ బిజినెస్ మ్యాన్ని. కామెడీకి ఏమైనా అంటాడు. నేను ఊర్లోనే గొప్ప అండి. నేను ఒక లాడ్జిని రన్ చేస్తున్నాను. ఆ లాడ్జిలోనే వీళ్ళందరూ అద్దెకుంటున్నారు. వీళ్ళు సరిగా అద్దె కూడా చెల్లించరు. ఇవ్వకపోయినా నేను అసలు ఏం పట్టించుకోను. ప్యూర్ బాయ్స్ అయినందువల్ల నేను అద్దె కూడా అడగను, వీళ్ళు కూడా ఇవ్వరు. ఓకే ఓకే. బై ద బై, మీ పేరేంటో చెప్పనే లేదు. ఐమ్ సింధు. 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 అయ్యో, ఏమే నాకు ఏదైనా ఇచ్చి వెళ్ళొచ్చు కదా, బండి కూలి ఏదైనా ఇచ్చి వెళ్ళొచ్చు కదా. ఇలా చూడు, పని పూర్తయ్యాక తిరిగి నన్ను డబ్బు అడిగే అలవాటు మానుకు, అర్థమైందా? అవును, ఉన్నదంతా లాక్కున్నావు. ఇదిగో పట్టుకో. ఎంత గొప్పగా పొగిడారు. దేవత అమ్మవారిలో ఉంది, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను. ఇందులో ఇద్దరి మధ్య గొడవలు కూడా. ఛా, వీళ్ళలో ఒకడు బిడ్డకు పేరు కూడా పెట్టుకున్నాడు, శిబు. తన పేరు చూడు, సింధు అంట. ఇంకో పేరు పెట్టుకొని ఉండాలి. నోటికి బాగొస్తుంది. గుండు మీద కారం జల్లకరా. పెద్దలు ఊరికే ఏం చెప్పలేదు. పైన పటారం, లోన లోటారం అని. తనేరా? అటెండ్ చేయరా, అటెండ్ చెయ్యి. హలో. సరే 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 సరే. ఏంటంట? రేపు వస్తానంటోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను అది ఆలోచించడం లేదు. వర్గీస్ గారిని మోసం చేసి దాన్ని లోపలికి ఎలా తీసుకువెళ్తాం? అన్న, నాకు ఐడియా వచ్చింది. మనం ఒక హెలికాప్టర్ని తీసుకొచ్చి మన టెర్రస్ మీద దింపేస్తే. అరచ్చా, ఎవడ్రైడ్ ఊరితేనే పడిపోయి లాచు, అక్కడ నువ్వు హెలికాప్టర్ దింపుతావా? రే, వాడు చెప్పింది బెస్ట్ ప్లాన్ రా. మెయిన్ డోర్ నుంచి వెళ్తేనే సమస్య. హెలికాప్టర్ తీసుకొచ్చి మేడ మీద ల్యాండ్ చేద్దాం. అయ్యో, నన్ను వదిలితే దీంతోనే వాడిని చంపేస్తాను. శిబు అన్నా, మొత్తం రిస్క్ అంతా నాదే. పంజాబ్ నుండి వచ్చి నన్ను పంచర్ చేసావు కదరా పంజాబీ. సారీ చెప్తే సరైపోతుందా? ముఖ్యమైన సమయంలో ఇలా చేసావు కదరా యదవా. లోపల ఏమేం పోయాయో తెలియడం లేదే శిబు అన్నా. లెక్క తేలడం లేదే. దేవుడా, తనవరు పంజాబీనా? నా లాడ్జి పంజాబీయా? ఇది మా ఇల్లు లాంటిదే. హలో, ఇటు ఏంటి? ఒక రూమ్ కావాలి. ఎవరికి? నా ఫ్రెండ్ బెంగాలీకి కాదు, పంజాబ్కి. నీ ఫ్రెండా? నా ఫ్రెండ్. నువ్వు అంత గొప్పడువా? కర్పూర వాసన గాడిదికి తెలియదు కదా. నా లాడ్జికి మొదటిసారిగా ఒక పంజాబీ వచ్చాడు. అదే. అవును, ఇతను నీకెలా తెలుసు? ఒకసారి పంజాబ్కి వెళ్ళాను, అక్కడ పరిచయం. నువ్వు పంజాబీ వెళ్ళావా? మరి వెళ్ళాను. ఇతనికి తమిళ తెలీదా? అందుకేగా సైలెంట్ గా ఉన్నారు. అది కరెక్టే. ఓ, ఏం బాడీ, చాలా గంభీరంగా ఉన్నారు. అవును, పంజాబీలో మీరు ఎక్కడున్నారు?
నోరు మూసుకుని సైలెంట్ గా ఉండాలి. ఏం వాగేకు. గడ్డం లైట్ గా ట్రిమ్ చేస్తే బాగుండేది. ఏయ్, నోరు పోయండి. నేనే ఈ లాజిక్ వానర్ని. కస్టమర్ ముందు ఇలాగే ప్రవర్తిస్తారా? అది ఒక పంజాబీ దగ్గర. సారీ సార్. ఒరే తమ్ముడు బాలు, ఏంటి? నాకు కోరిక. చెప్పన్నా. ఈ పంజాబీ బాడీని ఒక్కసారి టచ్ చేయొచ్చా? అదం కుదరదు. ప్లీజ్ ఒక్కసారి అడిగి చూడవా? ఏడిపిస్తున్నాడు. నీకు హిందీ తెలుసు కదా, నేను అడిగినట్టుగా అడుగు. ఏయ్, అడగరా. ఏక్ బాడీ టచ్ చేసుకోవచ్చా? 500 ఎక్కువ అవుతుంది. హే 500 ఎక్కువ అవుతాయా? అదేంటి? అది కాదు, హిందీలో అలా మాట్లాడుతున్నారు అంతే. ఓ అలాగా. అన్న మాట్లాడడానికి టైం లేదు, టైర్డ్ గా ఉన్నారు పాపం. ఆ రూము భలే వడివే, దానికే ఉంది ఇచ్చేస్తాను. అందుకే కదా రూమ్ ఉన్నాయి. ఇవ్వు. పేరు చెప్పు, పంజాబీ పేరు చెప్పు. పంజాబీ పేరేంటి? చెప్పు చెప్పు. ఏంట్రా బిత్తర చూపులు? మహమ్మద్ కుట్టి. మొహమ్మద్ గుడి కాదు, మమ్మిటి. సైలెంట్ గా ఉంటూ. సారీ సార్, తెలివి తక్కువవాడు. రే హిందీలో చెప్పరా? అది పర్లేదన్నా, అర్థమై ఉంటుంది. పర్వాలేదంటే వదిలే. తన పేరు చెప్పు. సింధు. సింధు అంటే సింధు అంటే సింధు కాదు, సింధు సింధు సింధు. అయ్యో, ఇప్పుడేం డౌట్ వచ్చిందిరా ఇంటికి? నన్ను మోసం చేద్దామని చూస్తున్నారా? ఏమైంది? ఈయన క్రీడాకారుడే కదా. ఏమంటున్నారు? క్రికెట్ ప్లేయర్. అంతే కదా. సిద్ధు. రే, నా జీవితంలో ఉన్న ఒకే ఒక కోరిక ఏంటో తెలుసా? ఏంటి? ఏదో ఒక రోజు సిద్ధుని ముఖాముఖి కలవాలి. ఒకే ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలరా. సిద్ధునా? ఆయన ఎవరు? అతను గొప్ప క్రికెట్ ప్లేయర్ రా. అది సరే గాని, క్రికెటే నీకు తెలీదు, సిద్ధు గురించి నీకేం తెలుసు? అన్నా, వర్గీస్ అన్నా, ఏమైంది? లేదు, ఏం లేదు. కానీ నేనిది నమ్మలేకపోతున్నాను. అయ్యో, నమ్మలేకపోతున్నారా? దేవుడి మీద ఒట్టు, ఇదిగో వీళ్ళ నాన్న మీద ఒట్టు. నిజమే నిజమే అన్న. అది కాదు, సిద్ధు నా లాడ్జికి రావడం నేను నమ్మలేకపోతున్నాను. సార్, మరి రూమ్ మ్యాటర్ లోపలికి వెళ్ళండి. లోపలికి రండి. ఇదే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్న పెద్ద రూము. అక్కడ చూసారు కదా, అదే బాత్రూము, లెట్రిన్. మీకు వేడి నీళ్ళు కావాలంటే నాతో చెప్పండి, నేను తీసుకొచ్చేస్తాను. ఆ పుట్టోళ్ళు ఉన్నారే, వాళ్ళని మాత్రం నమ్మకండి. ఆ కిటికీ తెరిచారంటే గాలి బ్రహ్మాండంగా వస్తుంది. ఉండరా, అన్ని చెప్తాను కదా. ఒరే, అన్ని వివరాలు హిందీలో చెప్పు. అరే ఏంట్రా చెబుతుంటే లాక్కొచ్చేసావు? ఏం చేస్తారండి? బాధేంటి? నీకేమైంది? ఎందుకు అక్కడ నుంచి అలా అరుస్తున్నారు? కోపడి వెళ్ళిపోయారంటే? ఒకవేళ ఆయన వెళ్ళిపోతే మీకే అవమానం. అవును కదా. మరికేమిటి? అయితే నాకు సాయం చేస్తావా? అదేంటంటే ఆయనతో నేను ఒక సెల్ఫీ తీసుకోవాలి. అంతే కదా, అదే తీసిస్తానండి, అదేం ప్రాబ్లం కాదు. తీయించేస్తావు కదా? నేను తీస్తానులేండి, మీరు వెళ్ళండి. రామ 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 రామ. నీకు సిగ్గుగా లేదు? చిన్నడవే కాదు. రామ 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 రామ. ఆహా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? మీరు ఇక్కడేం చేస్తున్నారా? మేము ఎప్పుడో పిలిచాం, వాడే భయపడుతున్నాడు. భయం ఉంటే నేను తోడుగా వెళ్ళను. నేను మంచం కింద ఎక్కడైనా దాక్కుంటాను. నువ్వేమి చించక్కర్లేదు. రేయ్, నువ్వు బయలుదేరరా. రేయ్, కొంచెం త్వరగా రారా, ఆ అమ్మాయి వచ్చి వెయిట్ చేస్తుంది. వెళ్ళరా. జాగ్రత్త. లోపలికి వెళ్ళరా. ఇలా చూడండి, అబ్బాయి కొత్త, మీరే అన్ని విషయాలు నేర్పించాలి. ఆల్ ది బెస్ట్. జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయిని తార్చాను. ఇందులో ఏముంది, అంతా మంచికే కదా. అంతా రెడీ, ఇదిగో తినండి. ఏంటి?
నేను ఇప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? అయ్యో శిబు అన్న, నాకెందుకు అనుమానంగా ఉంది. ఒకసారి నన్ను వెళ్ళి చూసిరమ్మంటావా? వదిలే వదిలే, తప్పు తప్పు, పెద్ద తప్పు. ఎవడ్రా వాడు? అయ్యో మీరే. ఏమిటి సార్? ఇప్పుడైనా అదే సిద్ధు, ఏమిటి విషయం? ఇప్పుడైనా ఫ్రీగా ఉంటారా? విషయం ఏమిటి? ఆయనతో సెల్ఫీ తీసుకోవాలి. లేదు సార్, ఆయన బిజీగా ఉన్నారు, చాలా బిజీ. ఎందుకలా? ఆయన మహదానందంలో ఉన్నారు. అది ఎక్కడుంది? అదే యోగాసనాలు వేస్తారు కదా. అది ఆయన పూజ చేసిన తర్వాత నాతో చెప్పు, నేను మళ్ళీ వస్తా. ఇంకో విషయం, మందు అయిపోయిందంటే నాతో చెప్పు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్ళి సెల్ఫీ విషయం చెప్పనా? వెళ్ళరానా? మరి ఎదుగు మూసుకుని తాగు. అయితే అదే నీ సమస్య? పర్వాలేదు, మనం కాసేపు మాట్లాడుకుందాం. ముందుగా నన్ను నీకు పరిచయం చేస్తాను. ఈ పాటికి ఇద్దరు మొదలు పెట్టుంటారు. నేను అక్కడికి వెళ్లకుండా ఉండడమే మంచిది. హాయ్ తమ్ముడు. ఏం కావాలంటే అడిగి? సార్ చెప్పండి సార్. సెల్ఫీ తీసుకోవాలి అని చెప్పాను కదా. ఆల్రెడీ ఒకటి సెల్ఫీ తీసుకుంటున్నాడు. వాడెవడు? మన మట్టే. ఓ అందుకేనా వాడు కనపడడం లేదు. తర్వాత సిద్ధుతో నేను సెల్ఫీ తీసుకునే విషయం చెప్తే అర్థం కదయ్యా, సిద్ధు కాదు సింధు అని. ఏమిటి అది పెద్ద టార్చర్ లో ఉంది. నన్ను మోసం చేయాలని చూడకు, నాకు సిద్ధు సెల్ఫీ కావాలి. నేను చూస్తూనే ఉన్నాను, చాలా ఓవర్ గా పోతున్నావు. చాలా సేపటి నుంచి సింధు 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 అంటున్నావు. ఆడు చెప్పాడు కదా సిద్ధు అని. ఇకపై ఇక్కడికి వచ్చి అరిసేవనుకో, నిన్ను అలా మడిచిపెట్టి ఇందులో పెట్టేస్తాను, జాగ్రత్త. రే సన్నాసి, మొత్తులు ఏదో వాగుతున్నావు. ఎవడ్రా వీడు? మంచి మూడ్ లో ఉన్నప్పుడు సిద్ధు గిద్దు అని ఈడొకడా. నేను వెళ్ళి పాస్ పోసుకొని వస్తాను. ఎల్లు మరి. మరైతే ఇవన్నీ తప్పు కాదా? ఇది తప్పా కాదా అని చర్చించడానికి నేను ఇక్కడికి రాలేదు. కానీ నీ సమస్య మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంది. అలాగా? అందుకు నువ్వేం బాధపడకు. ఇవన్నీ పరిష్కరించి ఈ సింధు ఇక్కడి నుంచి వెళ్తుంది. ఆహా, భయపడకురా. నువ్వు కళ్ళు మూసుకో చాలు. కళ్ళు మొయ్. నువ్వా? నేను భయపడిపోయాను. ఏంటి? ఏం లేదు, మీరు తాగడానికి ఏదైనా తీసుకురానా? వద్దు. లైట్ గా మందు కొట్టి అలాగే. వద్దు. నువ్వెక్కడికి వెళ్ళా? నేను పాస్కెళ్ళి వస్తున్నాను. ఎంత అద్భుతమైన సన్నివేశమో. మళ్ళీ ఎక్కడికి రా? అర్జెంటుగా పాస్ వస్తున్నాయి, వెళ్ళి పోసుకొని వచ్చేస్తాను. వీడికి ఏదైనా జబ్బుందా?
అసలు నీ సమస్య ఏంట్రా? ఇంకా ఏది మొదలు పెట్టలేదా? అది నేను చూసుకుంటా, నువ్వెందుకు వచ్చావో చెప్పు. ఇక్కడ దోమలు ఎక్కువ ఉండాలి. అందుకు నేను జట్టు తీసుకొచ్చేవనా? ఏం అక్కర్లేదు, నువ్వు మూసుకొని వెళ్ళరా. ఎందుకురా నీ కోపం ముక్కు మీద ఉంది? ఇలా చూడు, మళ్ళీ ఇక్కడికి వచ్చావనుకో గుండెల మీద గుద్దుతాను. వెళ్ళరా. మౌనో. అవును నేనే. నేను ఇక్కడ పడుకోనా? ఇక్కడ ప్లేస్ లేదు, పక్కన పడుకో. ఒకే రూమ్ లో ఇద్దరు పడుకుంటే ఏమవుతుంది? చాలా కోపిష్టి కదా. ఎందుకు అంత దూరంగా కూర్చున్నావు? పక్కకొచ్చి కూర్చోరా. రమ్మంటావా? ఇదే నా పక్కన అంటే పర్వాలేదు, నేను దగ్గరికి రానా? ఎందుకురా వణుకుతున్నావు? నీ వణుకుని పోగొడతాను. మనం కూడా నవ్వుదాం మావా. కామెడీ సార్. నా వల్ల కావడం లేదు సార్. ఏంటి సార్? కట్టు కథలు చెప్పి నన్ను మోసం చేయాలనుకుంటున్నారా? లేదు సార్, ఇది కట్టు కథేం కాదు, నిజంగా జరిగిన కదా. నిజమైన కదా. నువ్వే కదరా అక్కడికి ఎప్పుడు రైట్ రాలేదని చెప్పావు. మరి ఎలా రా అక్కడికి పోలీసులు వచ్చారు? అదేంటంటే సార్, అది దీనికంటే సూపర్ కదా సార్. ఓ మళ్ళీ కథ? ఇలాంటి ఆసక్తికరమైన కదా, కామెడీకి తగ్గ కదా సార్. అయితే చెప్పు. ఏమైందండి? నువ్వు నాకు సాయం చేయాలి. అదేమిటంటే ఆయనతో కలిసి నాకు సెల్ఫీ తీయించాలి. అంతే కదా, నేను తీస్తాను. మీరు ఇప్పుడు వెళ్ళండి. తీయించిస్తావు కదా? నేను తీస్తానుగా, మీరు వెళ్ళండి. హలో. వర్గీస్, నేను మార్టిన్ మాట్లాడుతున్నా. మార్టినా? నేనే మార్టిన్ని. అవును కదా. అదే ఇప్పుడు విషయం. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? మేము ఫ్యామిలీగా కలిసి టూర్కి వెళ్తున్నాము, కొడైకెనాల్కి. నేను చెప్పేది వింటే నువ్వు షాక్ అయిపోతావు. ఒక్క నిమిషం. షాక్ అవడానికి ప్రిపేర్ అయ్యాను. అదేమిటంటే నా లాడ్జికి ఒక అతను వచ్చాడు. ఎవరు? అది నాకు బాగా కావలసిన వాడు. ఎవరో చెప్పుకో చూద్దాం. ఎవరని ముందు చెప్పరా? నీకు బాగా నచ్చిన ఆట ఇది. అదే నీకు తెలుసు కదా, క్రికెట్ అని. అందులో నీకు బాగా నచ్చిన క్రికెట్ ప్లేయర్ ఎవరు? సిద్ధు. అతన్నే. ఇదేంట్రా సిద్ధువా? నోరు మీరా. నీ వెధవ లాడ్జికి వచ్చాడా? అది సిద్ధు అయ్యుండదు, సింధు అయ్యుంటది, చూసుకో. దేవుడి మీద ఒట్టే చెబుతున్నా రే, ఇక్కడ ఉండే ఒక అబ్బాయికి చాలా దగ్గరవాడు. పంజాబ్ లో ఉన్నప్పుడు పరిచయం అట. అవునరా, ఇప్పుడు ఇక్కడికి అతను చూడడానికి ఇతను వచ్చాడు. నమ్మేశానులే. ఒట్టుగా నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే నాకేం పోయింది లేదు. బాగా కారుతుంది, తుడుచుకో. ఎవరు సార్ తను? ఈ ఇంటికి పాల ప్యాకెట్లు వేసే అమ్మాయి. ఇల్లు ఖాళీగా ఉందంటే నలుగురు వచ్చి చూసి వెళ్తూ ఉంటారయ్యా. హలో పరమశివం, రావయ్యా. ఏంటి నీ పార్టీనా? ఏం దాసు, మన చేతిలో ఏముంది చెప్పండి? అంతా జీవితం. అవును, అంతా దేవుడి చేతిలోనే ఉంది. ఏమైనా సరే అంతే కదా మరి.
ఏమీ ఎవరు ఏం చేయలేము, దేవుడే అంతే చూసుకుంటాడు. అవును. అదిగో అన్న వస్తున్నాడు. రేయ్ ఎవరా పోయారు? అన్నా ఎవరో ముసలాయన. ఏంటా నన్ను చూసి ఎవరు పట్టించుకోవడం లేదు? ఏం చెప్పమంటావన్నా? అంతేనండి జీవితం. అసలు మర్యాదే లేదనుకోండి, జనాన్ని చెప్పి ప్రయోజనం ఏముంది? మన పార్టీకి ఇంతే గౌరవం అన్నా. అంటే మనకి గౌరవం దక్కడానికి ఒక మార్గం ఉంది. ఏంటా దారి? ఎలాగైనా మీరు ఆ ముసలోడితో ఫోటో తీసుకోండి. అప్పుడు మన పార్టీ తరఫున ఆ ముసలోడికి పోస్టర్లు కొట్టించి 4 వీధుల్లోనే అంటిద్దాం. ఆ తర్వాత మనం ఒక బొకే పెట్టాలి. దానికి ఎక్కడికి వెళ్ళాలి? కొనాలి. దానికి డబ్బులు కావాలి కదా. దానికి డబ్బులు ఎందుకు? ఫ్లవర్ షాప్కి వెళ్ళి నా పేరు చెప్పండి, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఓ అలా వెళ్ళి ఓసీలో అడిగితే మీకే శ్రద్ధాంజలి ఘటించాలి. ఏం జరిగినా సరే బొకే కావాలి, అది మస్ట్. దానికి ఇంకో మార్గం ఉంది. మా ఇంటి పక్కన ఒకటి చచ్చిపోయాడు, వాడిని పూడ్చిపెట్టిన చోట బోల్డని పూల గుచ్చాలు ఉన్నాయి. అందులోంచి ఒకటి తీసి మీ పేరు అందులో అంటిస్తే సరిపోదు? ఎలా ఉంది ఐడియా? బాగుందా? హలో హలో, ఏరా మార్టిను, నువ్వు ఇంత తొందరగా వచ్చావా? నువ్వు కాల్ చేసినప్పుడు చెప్పాను కదా టూర్కి వెళ్తున్నానని. జస్ట్ పాస్ చేసిన అంతే. వాళ్ళంతా ఎక్కడ? వాళ్ళందరూ బండిలో కూర్చున్నారు. సరే మనిషి ఎక్కడా? రూమ్ లో ఉన్నారు, వర్కౌట్ చేస్తున్నారు. అయ్యో అవునరా, ఇలా రా. రే ఈయనెవరో నీకు తెలుసా? హాయ్, నా చిన్ననాడి మిత్రుడు మిస్టర్ మార్టిన్. క్రికెట్ ప్లేయరు. క్రికెట్ అంటే ప్రాణం. పాకిస్తాన్ నుంచి వచ్చాడు మన సిద్ధుని చూడడానికి. సిద్ధు ముద్దు అంటూ ముందా రేకేమైంది? రే అదా ఇప్పుడు ముఖ్యం, నువ్వు ముందు బయలుదేరు. సరే గాని మనిషిని చూడొచ్చా? ఏమనుకున్నావు మరి? చూడకుండా? ఇది నా లాడ్జిరా, నేను తలుచుకుంటే జరగనే ఉంది. మీ నాన్నకి వేరే పని లేదా? ఎప్పుడు చూసినా నసపెడతాడు. టూర్కి వెళ్తే కూడా ఎవరన్నా ఇలా చేస్తారా? వయసు పైబడ్డా మనిషికి బుద్ధి లేదు. సైలెంట్ గా ఉండవే, అతనికి వయసు అయిపోయింది. రేపో మోపో అని ఉన్నారు. నోరు మూసుకుని. నోరు మొయ్యరా, ఏంటా మాట్లాడు? వాళ్ళు మాట్లాడింది సంస్కృతం కాదు, తప్పుడు మాట. ఏంటన్నా ఇక్కడ గుంపులుగా నిలబడ్డారు? అది ఎందుకు అడుగుతాలే, మేము టూర్ కని బయలుదేరాం. అప్పుడే ఫోన్ వచ్చింది ఇక్కడికి సిద్ధు వచ్చాడు అని. సిద్ధునా? ఏ సిద్ధు? అదేనయ్యా, క్రికెట్ ప్లేయర్ సిద్ధు. ఏమైంది? ఆయన ఒప్పుకున్నారా? ఇలాంటి ప్రశ్న అడుగుతున్నావేంటి మార్టిన్? ఈ వర్గీస్ దగ్గర నో అని చెప్పే ధైర్యం అతనికి ఉందా? అయితే వాళ్ళని పిలవమంటావా? ఆగాగాగాగు, కాసేపు ఆగాక పిలు. అదెందుకు? అది బాగా అలసిపోయి ఉన్నారు, స్నానం చేసి ఫ్రెష్ అయి వస్తాను. ఏంటిది, టైం అయిపోతూనే ఉంది, ఎప్పుడొస్తాడో తెలియదే. వీడేమో ఆతృతగా ఉన్నాడు. అవునరా, మన సిక్సర్లో సిద్ధు ఉన్నాడే. నువ్వు ఒక పని చెయ్యి, మన క్లబ్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడికి రా. లేట్ చేయొద్దు. సరే ఓకే. రే ఏంట్రా జనం ఎక్కువగా ఉన్నారు? ఏం లేదు, క్రికెట్ ప్లేయర్ వచ్చాడులే. ఏంటి క్రికెట్ ప్లేయరా? అవును. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆయన నూతులో స్నానం చేస్తున్నారా? ఏంటి మాటిను, అతను పెద్ద మనిషి కదా, ఆయన ఇప్పుడే కదా వచ్చారు. నువ్వు కాసేపు వెయిట్ చేయరా. అవును, క్రికెట్ ప్లేయర్ వచ్చాడు. కోహ్లీనో గిహ్లీనో నాకేం తెలీదు, వెంటనే వస్తే చూడొచ్చు. బయట ఎవరికి ఈ విషయం తెలియదు అనుకుంటాను, లేదంటే ఈ పాటికి గుంపులు గుంపులుగా వాలిపోయేవారు. ఏంట్రా ఇక్కడ? నా రానా, నీ పార్టీలో ఉన్న ముఖ్యమైన ప్రముఖుడు వచ్చాడు. ఆ విషయం తెలియకుండా ఇలా తిరుగుతున్నావేంటనా? ఎవరో ప్రముఖుడు? సిద్ధు. ఆయన తెలీదా? ఓ ఆ సిద్ధునా? అది మాకు ఇంతకు ముందే న్యూస్ వచ్చిందిలే కదా అన్న. అది మనకు 1 నెల ముందే తెలుసు కదా. అదంతా పూర్తి కాగానే మనం మహేష్ ఉన్నాడు కదా. ఒక్క నిమిషం. హలో హలో అన్నా, ఒక ముఖ్యమైన విషయం చెప్దామని కాల్ చేశాను. ఏంట్రా అది? దేవ సహాయం లాడ్జికి సిద్ధు వచ్చాడన్నా. రే నేను ఆ రోజే చెప్పాను కదా తను కరెక్ట్ కాదని. అప్పుడు నువ్వేం చెప్పు? తను పాపం ఫ్యామిలీ గర్ల్ అన్నా. ఇప్పుడు నీకు అర్థం ఏంటుంది? ఏంటన్నా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు? సింధు కాదన్నా, సిద్ధు. అదవరా? ఏంటన్నా మీరు? మన పార్టీలో ముఖ్యమైన నాయకుడు. ఓ సిద్ధు అన్నయ్య, మేము క్లోజ్ ఫ్రెండ్స్ రా. సరే చెప్పు. తర్వాత ఏంటి, మన పార్టీ ప్రముఖుడు వస్తే మనకే తెలియకుండా పోయింది. అందుకు మనం ఇప్పుడు ఏం చేయగలం? మీకు అసలు తెలివే లేదన్నా. మనం ఈయంతో ఏదో ఒకటి చేసే తీరాలి. ఏం చేద్దామంటావు చెప్పు. మనం ముందుగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం. ఆ ఎస్ఐకి ఒక పని కల్పిద్దాం. ఎలారా? నువ్వు చెప్పేది అర్థమేంటట్టు చెప్పు. మన కేంద్ర నాయకుడు ఒకరిక్కడికి వస్తే ఆయనకి రక్షణ కల్పించరా?
ఇది ప్రభుత్వం తప్పు కదా అని నిలదీద్దాం. ఇది వర్కౌట్ అవుతుందంటావా? ఏదైనా పొరపాటు జరిగితే తన గురించి తెలుసు. అలాంటిదేం కాదులే అన్న, మీరు ధైర్యంగా మొదలు పెట్టండి. ఆ మెరుపుని కొంచెం పరిగెత్తించండి. అందులో వాడు చిక్కాడంటే మనం గెలిచినట్టే. అవును కదా, ఓకేరా. హలో హలో, ఎస్ఏ రాజునా? రే నీ అబ్బా, నువ్వేమైనా నాకు పేరు పెట్టావా? ఎస్ఎస్ఆర్ అని పిలవరా? మర్యాదగా మాట్లాడు మిస్టర్ రాజా. నేను ఈ ఏరియాలో మా పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ని. యూత్ వింగ్ ప్రెసిడెంటా? అయ్యయ్యో సారీ సార్, నేనేదో నిద్రమత్తులో అలా మాట్లాడేశాను. తప్పుగా అనుకోకండి, మనసులో ఏం పెట్టుకోకండి సార్. ఓకే, కానీ నీకు ఇంత పొగరనుకోవడం అహంకారమా సార్? అది నాకు అలవాటైపోయింది. పోలీస్ అయిపోయాను కదా సార్. ఇంతకీ మీరు ఏ పార్టీకి యూత్ ప్రెసిడెంట్ సార్? పార్టీ అపోజిషనే, సిఎస్పి యూత్ వింగ్ ప్రెసిడెంట్ని, జగదీష్నే. నీ అబ్బా ప్రతిపక్ష పార్టీనా? రేయ్, నువ్వు ఎంతవరకు గెలవని ఆ పార్టీ తరపున నన్ను బెదిరిస్తున్నావా? ఏయ్, నీకు తెలుసు కదా మాది ఎప్పుడు ఒక పక్షమే, అది కూడా అధికార పార్టీ. అర్థమైందా పంగనామాల జగదీషు? ఇలా చూడు, ఈ పొగరు దించేందుకు రేపే నీకొక అద్భుతమైన సమాధానం చెప్తాను. రే నీ అబ్బా, నా కళ్ళకు కనిపించావో నేను చంపి పారేస్తాను రా. రేయ్, నువ్వు నన్ను ఏం చేయగలవరా? ఏం చేయగలనా? రేపే ధర్నా, అది నీ పేరు చెప్పి, దాని రిజల్ట్ నీ సస్పెన్షన్. ఏంటి చాలా? దేనికి? ఎందుక? మా పార్టీ నాయకుడు ఆంధ్రాకి వచ్చారు, ఆయనకు ఒక ప్రొటెక్షన్ అయినా మీరు ఇవ్వగలిగారా? పొగరుతో ఉన్న నువ్వేనా ఇవ్వగలిగావా? అయ్యయ్యో, అదేంటో కాస్త డీటెయిల్డ్గా చెప్పండి సార్, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి కదా సార్. ఇంతకీ ఎవరు వస్తున్నారు సార్? సిద్ధు, నవజోత్ సింగ్ సిద్ధు. ఎప్పుడు, ఎక్కడికి? ఈ దేవసహాయం లాడ్జ్కి. దేవసహాయం లాడ్జ్కా? సిద్ధునా? ఇది ఎవరి పేరు? పైగా మంత్రంట. అన్న వస్తున్నాడు. అదిగో వచ్చేసారు. అన్నా డబ్బన్నా. ఇస్తాను, వెళ్ళరా. ఏంటి, ఏమైంది? ఏం కాలేదన్నా, ఆయన ఇంకా లోపలే ఉన్నారు. ఆ ఎస్పీ వచ్చాడా? రాలేదు. రాలేదా? రాలా. నేను ఫోన్ చేసి తెగ బెదిరించాను. తర్వాత వాడు భయపడ్డా? దీన్ని ఇప్పుడు ఏం చెయ్యాలి? అన్నా అదిగో వస్తున్నారు, వస్తున్నారు. అదిగో అదిగో. కరెక్ట్గా వచ్చాడే. సార్, నేనే ఆ జగదీష్ని, ఆ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ని. నాకు ఇంతకు ముందు ఫోన్ చేసింది మీరే కదా? కాస్త అలా వస్తారా? వెయిట్ చేయండి. జగదీష్ గారు, ఈ విషయాన్ని పెద్ద చేయకండి. మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ అవడం, ఈ శవాలతో తిరగడం అనేది ఆలోచించడానికి కష్టంగా ఉంది సార్. ఈ ఒక్కసారికి మీరు నన్ను క్షమించారంటే జీవితాంతం మీ సహాయం మర్చిపోలేను సార్. మా అమ్మ మీద ఒట్టు. ఇప్పుడు ఇలాగా అంటారు, పని పూర్తవగానే ఏ మాత్రం పట్టించుకోరు. మీరు పోలీసులాగా. అయ్యయ్యో, ఈ రాజాని మీరు పూర్తిగా నమ్మొచ్చు. నేను ఎప్పుడు కృతజ్ఞతని మర్చిపోను. నా పిల్లల మీద ఒట్టు. థ్యాంక్స్. అవును, ఈ మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి చెప్పలేదు కదా? లేదు లేదు. మీరు చాలా సహాయం చేశారు సార్. మీ సహాయాన్ని నేను చచ్చినా మర్చిపోలేను సార్. అయితే మన మధ్య గొడవలొద్దు. అయితే మనం వెళ్ళి కలుద్దామా? వెళ్దాం, రండి. ఇంకా ఎంతసేపని వెయిట్ చేయాలి? మార్టినో, నీకు వెయిట్ చేయడం కుదరకపోతే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో. నీ ట్రావెలింగ్ ఖర్చులు కావాలంటే నేను ఇస్తాను. ఆయన చూడాలని ఆతృతో మాట్లాడండి రా. నన్ను క్షమించరా. సరేలే, క్షమించడం. ఏంటి సార్? ఈ లాడ్జ్ ఓనర్ ఎవరు? నేనే సార్. చూస్తేనే తెలుస్తోంది. ఈరోజు ఎవరైనా విఐపి వచ్చారా? విఐపి ఎవరు రాలేదే. మధ్యాహ్నం పార్టీ వాళ్ళు వచ్చారు కలెక్షన్ కోసం. మీరు ఇచ్చారా? అదేమిటంటే మిస్టర్ రాజన్, ఏంటి మీరు అలా చూస్తున్నారు? నేను మిమ్మల్ని ప్రేమగానే చూశాను సార్. ఇలా చూడండి, మనం వచ్చిన పని మాత్రం చూద్దాం. ఇలా మీరు అందరినీ బాధ పెట్టేటట్టు మీ పోలీసు భాషను ఆపండి మిస్టర్ రాజన్. ఇక్కడికి సిద్ధు వచ్చారా? క్రికెట్ ప్లేయర్ కదా, 103లో ఉన్నారు సార్. రా, తప్పుకో, పైకి వెళ్దాం. నువ్వు వెనకరా. త్వరగా వెళ్ళండి. ఇదిగోండి సార్, ఈ రూమే. ఈ రూమ్ లోనే ఉన్నారు. ఎందుకు తొందరపడుతున్నారు? మీరు ఇక్కడే ఉండండి, అర్థమైందా? సరే, ఇక్కడ ఉన్నామన్నారుగా, ఇక్కడే ఉందాం.
తర్వాత ఏం జరిగిందో చెప్పు. వాళ్ళకి అది ఖచ్చితంగా అవసరమేరా. ఒరేయ్, నాకు తగిన వస్తుంది. ఇప్పుడు నేను మీటింగ్లో ఉన్నాను. తర్వాత కాల్ చేస్తాను. నాకు మర్యాదలు చేస్తున్నారు. ఓకే. అయ్యో వద్దు సార్, వదలండి సార్, సార్, కొట్టద్దు సార్, నొప్పిగా ఉంది సార్. అయ్యో సార్, సార్ వద్దు సార్. అమ్మా! వద్దు సార్, కొట్టద్దు సార్. వదలండి సార్. సార్ సార్ చాలు సార్. ఇదంతా క్రియేట్ చేసింది నువ్వే కదరా? ఇంకో రెండు పేకలు సార్, అప్పుడే చిలకలాగా అన్ని చెప్తాడు. వద్దు సార్, నాకేం తెలియదు సార్. సార్ సార్ చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తాను. బాగా ఇరుక్కున్నారా? రేయ్ రేయ్, మర్యాదగా చెప్పు. నా సంగతి నీకు సరిగ్గా తెలీదు. దీని వెనక ఎవరెవరున్నారో మర్యాదగా చెప్పు, లేదంటే పొయ్యిలో కట్టిలాగా యూజ్ చేస్తాను. ట్రీట్మెంట్ మరోలా ఉంటుంది. లాఠీతో మోకాళ్ళు వెరకడం సార్, అప్పుడే నిజం చెప్తాడు. సార్ దీని అంతటికే కారణం మా వర్గీస్ బాబాయ్ సార్. దేవుడు, ఈ ట్విస్ట్ చాలా బాగుంది. అయితే దొంగ గుంపులోనే ఉన్నాడు అనమాట. ఏంటి గుంపులోనా? సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు సార్, వీడు దొంగ సార్. దొంగలు ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళని వెతికి పట్టుకోవడానికే కదా నేను ఇక్కడ ఉన్నది. కోడిగుడ్డు మీద ఈకలు పెక్కడానికి కాదు, నేను కనిపెడతాను. జార్జ్ సార్, అయితే తర్వాత సీన్ మనం స్టార్ట్ చేసేద్దామా? అయ్యో అయ్యో నువ్వు పోలీసులకి నీతులు చెప్తున్నావా? ఎలా ఉందిరా ఈ ట్రీట్మెంట్? నాకే నీతులు చెప్తున్నావు నిన్ను. నిజం చెప్పు, మర్యాదగా నిజం చెప్పు. నాతోనే గేమ్స్ ఆడుతున్నావా? మర్యాదగా నిజమేంటో చెప్పు. దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు? నా వెనకాల నువ్వు చేస్తున్న ఆడపిల్లల సప్లై వెనక ఎవరెవరున్నారు చెప్పరా? అటువంటిది నేను ఎప్పుడు చేయలేదు, చూడలేదు సార్. ఇంకాసేపు పొర్లిచ్చారంటే చిలక్కి చెప్పినట్టు చెప్తాడు. అయితే నీకు ఇచ్చింది చాలా. కానివ్వండి సార్, నా సంగతి తర్వాత. అసలైన సూత్రధారివి నువ్వు వెనకుండి అమాయకుడిని కొడుతుంటే చూస్తూ నవ్వుతున్నావా? నిన్ను చెప్తావా లేదా? అందుకే సాఫ్ట్ గా అడిగాను, చెప్పు. ముగ్గురు దొంగలు, ఒక దొంగది. అవును సార్. నిజం చెప్పమంటే సినిమా టైటిల్స్ చెప్తావేంట్రా? నిన్ను వదిలిపెట్టను. అది సినిమా టైటిల్ కాదు సార్, నిజమే సార్. సార్ ఈ గడ్డమూడు ఉన్నాడు కదా, వీడు కూడా నా ముఠాయే సార్. వీడే మాకు బాస్ సార్. ఏంటి నేనా? ఏంటి సోడా బుడ్డి కళ్ళద్దాలోడా, నువ్వేనా ఈ గ్రూప్ లీడర్వి? అవును, మిగతా వాళ్ళంతా ఉన్నారు సార్. అందరం కొడైకెనాల్ కి వెళ్తున్నాం సార్. ఓ కొత్త మెథడా? టూర్ ప్లాన్ చేసి బ్రోకర్ పని. వస్తున్నా సార్. చెప్పండి సార్. ఇతనికి మన కొడైకెనాల్ ప్లేస్ చూపించు, సూపర్ గా ఉంటుంది. అన్నా మనం వెళ్తే ఎలా ఉంటుంది? ఎక్కడికి రా? కొడైకెనాల్కి. ఊటీ చూస్తావా? పోరా. నడవమన్నానా? వెళ్ళరా రే. తప్పుకో. ఓకేనా మిస్టర్ రాజన్? పంగనామాల జగదీష్ కదా? అలా వెళ్ళి మాట్లాడుతున్నావా? వద్దు సార్, ఇందాకనే మాట్లాడుకున్నాంగా. అవును, నువ్వు నన్ను ఎన్నిసార్లు పేరు పెట్టి పిలిచావు? అది ఒకసారి అనుకుంటాను. లేదు సార్, 2 సార్లు. నాకు బాగా గుర్తుంది. 2 సార్లు కాదు సార్, 3 సార్లు. అంటే చాలా సార్లు పిలిచావు. అయితే అదంతా కరెక్ట్ చేసేద్దాం సార్. ఇదిగోండి. నవ్వుతున్నావేంట్రా? కాదు సార్, ఏడుస్తున్నా. వెళ్ళు, పోరా. వాడు అడగకపోయినా మీరే చెప్పేసేటట్టున్నారు. డాక్టర్ ఎస్కేప్ అయినట్టు మనం కూడా ఎస్కేప్ అయి ఉండాల్సిందే. తర్వాత మన తాటే తీస్తాడు. నేను ఐడియా వేస్తాను. వాడి పేరు ఆ సస్పెక్ట్ లిస్ట్ లో రాసేయ్. ఓకే సార్. నడో, ఇక్కడ నుంచోరా. సార్, ఇతను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఏంటది? నేను కొంచెం తెలివిగా ప్రశ్నించానా, వెంటనే ఒప్పుకున్నాడు సార్. ఇంతకీ ఏమంటున్నాడు? సార్, వీడికి సొంత ఊరు బెంగళూరు. అక్కడ వీడిని అందరూ రౌడీ మార్టిన్ అని పిలుస్తారు. వీళ్ళ నాన్న తాత కాలంలో బిజినెస్ మొదలు పెట్టారు. ఇప్పుడు వీడు కంటిన్యూ చేస్తున్నాడు. అవునా?
చెప్పరా. ఓరి దేవుడా. వీళ్ళిద్దరిని కలిపి కేసులో రాసి మిగతా వాళ్ళ సాక్షులుగా రాసి. అలాగే సార్. నడు. సార్ వెళ్ళరా. ఏంటి? వెళ్ళు. సార్ దీన్ని కేసు చేయొద్దు సార్. ఆహా, మీరు చాలా గొప్ప పని చేశారు కదా, మీకు హారతి ఇచ్చి ఆహ్వానం పలకాలా? అది కాదు సార్. మరి ఏం చేయమంటావు? సార్ మీరు అనుకునే టైప్ కేసు కాదు సార్ ఇది. మరి వీళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు సార్. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? వీళ్ళిద్దరికి రాత్రిపూట ఆ లాడ్జ్లో ఏంటి పని? అదేమిటంటే సార్, వీడిది మా ఊరే సార్. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఉన్నటువంటి వీడికి పెళ్లి ఫిక్స్ అయింది. మరో దారి లేక పెళ్లికి ముందు రోజు ఇక్కడికి పారిపోయి వచ్చేసాడు. ఉండడానికి వీళ్ళకి వేరే చోటేం దొరకలేదు సార్. ఒకే ఒక రోజు ఉంటారని ఇక్కడికి తీసుకొచ్చాను. ఉదయమే వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నారు. సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. నువ్వు వెళ్ళరా. వీడు చెప్పిందంతా నిజమేనా? చెప్పు చెప్పు చెప్పరా. నువ్వేంట్రా సైకిల్ చేస్తున్నావు? భయంలో గ్యాస్ సౌండ్. నీ గ్యాస్ మొత్తం దించేస్తానులేరా, కాస్త వెయిట్ చెయ్యి. చెప్పరా. అవును నిజమే సార్. నువ్వు చెప్పు. నిజమే సార్. కానీ నీ ముక్కు మొహం వాలకం చూస్తుంటే అలా అనిపించడం లేదే. సార్ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు సార్. నేను చెప్పిందే సార్ నిజం. అవును సార్. ఓ పని చెయ్యి, నువ్వు మీ ఇంటి నెంబర్ ఇవ్వు. అయ్యో ఎందుకు సార్? మీ నాన్న నెంబర్ ఏంటో చెప్పరా. చెప్పు చెప్పు పర్వాలేదు చెప్పరా. 9349146314. ఇప్పుడు నువ్వు మీ నాన్న నెంబర్ చెప్పు. సార్ నాకు అమ్మా నాన్న లేరు. మరైతే ఎలా పుట్టావు? అది కాదు సార్, నాకున్నది ఒకే ఒక మేనమామ, కోమల్ మామ. మా మావయ్య మమ్మల్ని చూసుకుంటున్నారు. అయితే ఆ కోమల్ మామ నెంబర్ చెప్పు. 9344684361. నా ఫోన్ తీసుకుంటావా ఏంటి? తర్వాత ఏం చెయ్యాలో నేను నిర్ణయిస్తాను. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం చెప్పమంటారు సార్, జరగాల్సింది అంతా జరిగిపోయింది. మీలాంటి అమ్మా నాన్నలే పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి కారణమవుతున్నారు. సార్ అందరినీ చెడగొట్టింది వీడే సార్. ముందు వీడు మా అమ్మాయి వెనకాలే పడేవాడు. అదృష్టం బాగుండి తప్పించుకుంది. ఇప్పుడు చూడండి, నా కొడుకు వెనకాలే పడ్డాడు వాడి జీవితాన్ని నాశనం చేయడానికి. పగ తీర్చుకుంటున్నావా? పట్టించుకోకు సార్. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పండి. అన్నిటికీ కారణం వీడే. ముందు అమ్మాయి వెనకాల తిరిగాడు, తను తప్పించుకుంది. ఇప్పుడు అబ్బాయి వెనకాల తిరుగుతున్నాడు తన జీవితాన్ని నాశనం చేస్తానికి. నువ్వు పక్క సాధించాలనుకుంటున్నావా ఏంటి? చూస్తున్నావా? సార్కి కన్ఫ్యూషన్ గా ఉన్నట్టుంది. వాళ్ళు చెప్పింది అదే కదరా. సరే గానీ పగ అంతా తర్వాత తీర్చుకుందరు గానీ ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆ విషయం ఏది మాకు తెలియదు సార్, అంతా వీళ్ల ప్లానే. అలా చెప్పి తప్పించుకుంటే ఎలా మట్టి మొహం తండ్రి గారు? కరెక్టే సార్, కానీ మాకు ఏ విషయం తెలియదు సార్. పెళ్లి రోజున వీడు ఒక లెటర్ రాసి వెళ్ళిపోయాడు సార్. ఎందుకురా ఇంట్లో చెప్పలేదు? అది భయపడ్డాను సార్. ఎవరికి? ఇంట్లో వాళ్ళని చూసి. నువ్వేంట్రా మమ్మల్ని చూసి భయపడేది? చెప్పరా. అంటే మాది మీరు తనని ఒప్పుకోరని భయపడ్డానమ్మా. ఎవరు చెప్పారా ఈ అమ్మాయిని మేము అంగీకరించమని? ఎవరు అంగీకరించకపోయినా ఈ పిల్లని నేను అంగీకరిస్తాను. అయ్యో, మహాలక్ష్మి లాంటి పిల్లని ఎవరు వద్దనుకుంటారు? ఒరే దీన్ని మహాలక్ష్మి అంటున్నారేంట్రా? సీన్ బాగుంది, వదిలేరా. సార్, ఇకపై మేమేం చేయాలని మీరు అనుకుంటున్నారు? పెళ్ళే